మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. తెలంగాణ కోసము మనం పోరాడుతున్న సమయంలో పోరాడుతున్నటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా చేసి అనేక మంది యువకులు ఆత్మహత్యలకు గురయ్యారు, ఆత్మ ఆహుతులు ఇచ్చుకున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వలన తెలంగాణ పోరాటంలో వేలాది మంది విద్యార్థులు యువకులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు, పోలీసు తూటాలకు చనిపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా కూడా సాఫీగా ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఒక నిర్మాణం ఏ విధంగా ఎన్ని త్యాగాలతో ఎంత రక్తపాతంతో ఎంత ఒక యువకుల ఒక ఆహుతితో వచ్చినటువంటి తెలంగాణని మనము కాంగ్రెస్ పార్టీ వలన వచ్చింది ఇటువంటి ఒక ఏదైతే ఆత్మహత్యలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ మీద చేసినా అంటున్నారు. కానీ ఎంతమంది యువకులు చనిపోయారు ఆలస్యం చేసినందుకు. ఒకవైపు చిదంబరం ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి బెల్లం చుక్క బెల్లమా కొబ్బరి కోతికి కొబ్బరి చొక్కినట్టు ఒంటికాల మీద ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో లోక్సభలో మీ ఉన్న ఎంపీలు ఇద్దరు లేరు. మీరు అక్కడ మీ పార్టీ నాయకుడు లేడు, ఇప్పుడు నాయకురాలు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు, ఇద్దరు ఇప్పుడుదే పార్లమెంట్ లేరు. అప్పుడు ఉన్నప్పుడు కూడా అటెండ్ కాలేదు. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన దాని పెద్ద భూతదం పెట్టుకొని చూసి మా మీద తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఆపండి. వారు ఏదైతే నేపథ్యం చెప్పారో దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఇవన్నీ కూడా దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అనేది చాలా తప్పు. ఇది క్లారిఫికేషన్ కోసం మీకు చెప్తా ఉన్నాను. పాకిస్తాన్తో పోల్చలేదు. పాకిస్తాన్లో ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ మధ్యన జరిగిన విభజనలో ఎంతోమంది చనిపోయారు, ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి రీతిలో తెలంగాణ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ కూడా ప్రాణత్యాగాలు చేశారు. అది కాంగ్రెస్ పార్టీ చేసింది. మేము ఒక్క ప్రాణం నష్టం పోకుండా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినాము. అది నేపథ్యము. మనము సందర్భం చూడాలి, వారు మాట్లాడేటువంటి ఆలోచన చూడాలి. అంతేగాని దాంట్లో భూతద్దం పెట్టుకొని ఎక్కడ చూసుకుంటే తప్పు. బిట్వీన్ ది లైన్స్, దిస్ ఈస్ బిట్వీన్ ది లైన్స్. థ్యాంక్ యూ. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ మెదడు జ్ఞానము లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపీలు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏమాత్రం బాధ్యత ఉన్నా తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు.
రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంటులో మద్దతు ఇస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకునైతుంది బిడ్డ, జాగ్రత్త. తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. లోక్సభ స్పీకర్ స్వయంగా మా లేఖకు స్పందించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా లోక్సభ ద్వారా పాస్ అయినటువంటి బిల్లును అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల తగిన చర్య తీసుకొని రికార్డుల నుంచి తొలగించడమే కాకుండా అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఎలా వచ్చింది? ఏం రక్తపాతంతో తీసుకున్నామా? తెలంగాణ మేమే ఆత్మత్యాగాలు చేసి ఆత్మహుతులకు పాల్పడి ప్రజాస్వామికంగా చట్టాల ద్వారా చేసుకున్నామే. మరి అటువంటి పరిస్థితిని ఇలా మీరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడుతలేరు అని అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా మేము తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే, ఏ తల్లికైనా అవమానం జరిగితే ఆ తెలంగాణ తల్లికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది మంచిదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు కూడా మాట్లాడకుండా ఉంటే ఇది మీరు తల్లికి ద్రోహం చేసినట్టుగానే భావించాల్సి వస్తోంది. ఆనాడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా పరారైన వ్యక్తి ఇవాళ తెలంగాణకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంత్రిగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు అంటే భయం ఉండే కావచ్చు, మంత్రిగా తీసేస్తారని మాట్లాడలేదనుకున్నాం. కానీ అమిత్ షా మాట్లాడిన ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో శాసనసభ తీర్మానం గురించి మాట్లాడుతూ రకరకాలుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ గురించి తెలవక అటువంటి అజ్ఞానులు ధనబలంతో మందబలంతో పార్లమెంటుకి వస్తే కనీసం ఆ పార్టీ అనే బుద్ధి నేర్పాలి. ఇలా సౌహృద వాతావరణంలో బతకాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు మీద తాపుకొకసారి కారం జల్లుతూ పుండు గెలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక తెలంగాణ ఆడబిడ్డగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆవిర్భావం గురించి ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగింది, ఘోరంగా జరిగిందని అనడము చాలా అసందర్భపు అవివేకపు మాటలు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఆత్మ ఏంటి, తెలంగాణ ఆత్మగౌరవం ఏంటి, తెలంగాణ బలిదానాలు ఏంటి అనేది మాకు తెలుసు. ఎన్నో ఏళ్ల కల తర్వాతనే మాకు తెలంగాణ వచ్చింది. అది కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ తనకి రాజకీయ లాభం జరగకుండా నష్టం జరుగుతుందని తెలిసి కూడా మాకు తెలంగాణని ఇచ్చినారు. ఎందుకంటే ఆమె తెలంగాణ వారి మనోభావాల్ని లెక్క చేసింది కాబట్టి, వాటికి అత్యంత విలువనిచ్చింది కాబట్టి. ఈ బీజేపీ కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రతిసారి అంతకుముందు కూడా ఒక బ్లాక్ డే అన్నారు తెలంగాణ ఆవిర్భావాన్ని. దీన్ని సమ్మతిస్తే కనుక ఇంకోసారి మీరు అసలు తెలంగాణలో ఓటు అడగడానికి హక్కు మీకు ఉండదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకా బిల్లు వివరాల్లోకి వెళ్తే అసలు ఉమెన్ రిజర్వేషన్ కి ఛాంపియన్ అనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఎందుకంటే 1/3 రిజర్వేషన్ అనేది ఉమెన్ కి ఇచ్చింది పంచాయతీలో కానీ మున్సిపాలిటీస్లో కానీ. అప్పటి రాజీవ్ గాంధీ గారు కలగంటే దాన్ని మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు దాన్ని నిజం చేసినారు. అందుకే మనం చూస్తున్నాము లోకల్ బాడీస్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంత ఉందో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లు 2023లో ఆల్రెడీ వచ్చింది. మరి అప్పుడు ఎందుకు 24లో ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మహిళలకి 33% ఇవ్వలేదో
మన ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇంకొక మాట ఏంటంటే ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దక్షిణాదిలో పెరుగుతున్న సీట్ల సంఖ్య చెప్పినారు కానీ మరి ఉత్తరాదిలో పెరగబోతున్న సీట్ల గురించి ఏమాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే దక్షిణాదిలో 66 అయితే ఉత్తరాదిలో 270 అధ్యక్ష. దక్షిణాది రాష్ట్రాలు 30% జీడిపిని ఇస్తున్నాయి. అదే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ కానీ మిగతా అన్ని కూడా తూచా తప్పకుండా పాటించింది కాబట్టి అక్కడ ఇప్పుడు జనాభా చాలా తక్కువ ఉంది. ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు సీట్లు ఇస్తే దక్షిణాది రాష్ట్రాలు చాలా అన్యాయంకి గురవుతాయి అధ్యక్ష.